హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 23 చూసే ముందు పార్ట్ 22 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జరిగిన దానిలో ఉదయ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తనకు తెలియకుండా కోడ్స్ బయటకు ఎలా వెళ్ళాయన్న పజిల్ సాల్వ్ చేసుకోవాలనుకుంటూ పిలిచిన ఉదయ్ దగ్గరికి వెళ్ళింది. ఐఎమ్ సారీ అని దగ్గరికి రావడమే మొదటిగా అదే చెప్పాడు చిన్నబుచ్చుకుంటూ. మీ సారీ వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు సార్ అని తల వంచుకున్న తన ఆత్మాభిమానాన్ని తలుచుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెయ్యని తప్పుకు తప్పక ఒప్పుకున్నందుకు. ఒకసారిగా నీకు యూజ్ అవ్వకపోవచ్చు, బట్ ఒక అన్నగా నీకు సపోర్ట్ చేయగలనేమో. ఒక్కసారి ఆలోచించు చైత్ర అని ప్లీజింగ్గా అడగడంతో ఆశగా చూసింది. అవును చైత్ర, అది లక్కీ ఫైల్ అని నేను బిలీవ్ చేస్తాను, బట్ నువ్వు కిందకి వెళ్ళి వచ్చేలోపు కోడ్స్ ఎలా మిస్ అయ్యాయి అన్నది ట్రేస్ చేయాలి అని అనడంతో ఆలోచనలో పడింది. ఎంతోటి దానికి ట్రేసులు టెంకాయలు ఎందుకు, దొంగని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాక అంటూ కంగుమని వినిపించింది రాణా గొంతు. ఇంతలో నిష్ఠూరంగా వచ్చిన రుద్రాణి మాటలతో కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే తలెత్తి చూసింది. టీబీగా పట్టు చీర కట్టిన దర్పంతో కిందకి వస్తూ ఉంది రుద్రాణి. ఆవిడ చూపుల్లో నువ్వు దొంగవి, తప్పుడు మనిషి అన్న భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే భరించడం చైత్ర వల్ల కావడం లేదు. కంటి గడప దాటడానికి పొంగుకొస్తున్న కన్నీళ్లను కష్టంగా కంట్రోల్ చేస్తూ సార్ దగ్గరికి వెళ్తాను సార్ అని ఉదయ్ రిప్లైతో అవసరం లేదన్నట్టు కదలడంతో ఆగు అని అంది రుద్రాణి. శాసించినట్టే ఉన్న రుద్రాణి ఆర్డర్కి ఆగి చూసింది. మా ఇంటికి పని కోసం వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? అసలు మనస్సాక్షి అనేదే లేదా నీకు? ఉద్యోగం వచ్చే వరకు మా కాళ్ళు పట్టుకొని, ఉద్యోగం రాగానే మా జుట్టు మీ చేతుల్లో చిక్కించుకొని బేరసారాలకు దిగావా అని అని చైత్రను చీప్గా అంటూ ఉంటే ఆత్మాభిమానం కాదు, ప్రాణమైపోతున్న ఫీలింగ్. పరాయి వాళ్ళ ముందు కన్నీళ్లు కార్చినా అది మరొక నాటకం అంటారు. కాదు కూడదు, నాకు ఏ పాపం తెలియదు అన్నా నమ్మే మనిషి కానప్పుడు చెప్పి ప్రయోజనం ఏముంది అని సైలెంట్గా తలదించుకుంది చైత్ర. ఆంటీ, అది ఎలా జరిగిందో తెలీదు, తను అని ఒక అనుమానం మాత్రమే, తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాం అని చెప్తూ రుద్రాణి వంకర మాటలకు అంటొచ్చాడు ఉదయ్. అంటే నా కొడుకు చెప్పింది అబద్ధమంటావా అని కొరకొరా చూసింది ఉదయ్ని. వీడొకడు అనవసరంగా లేనివన్నీ ఇంటి వరకు తీసుకుని వచ్చి చెప్తాడు అని వివేక్ మీద ఇరిటేట్ అవుతూ, ఆంటీ ఇదంతా వన్ సైడ్ మాత్రమే, పూర్తిగా తెలియాలి అని నొక్కి చెప్పాడు ఉదయ్. అబ్బో, వన్ సైడే ఈ రాణిగారు బాగోతో ఇలా ఉంటే ఇక రెండు వైపులా చూస్తే ఎన్ని తెలుస్తాయో అని గొంతు చించుకొని సాగదీస్తూ ఉంటే అనిపించుకోవడం తప్ప మరో ఆప్షన్ లేనట్టు నిలబడిపోయింది చైత్ర. ఫ్రెండ్ అని నిన్ను నమ్మి నీకు అప్పగించిన పని ఈ పిల్లకు వదిలేయడం వల్లే కదా ఇంత జరిగింది. నిన్న కాక మొన్నొచ్చిన ఈ పిల్ల మీద అంత నమ్మకం ఏంటో అంటూ చైత్ర సైలెంట్గా ఉండడంతో ఉదయ్ మీద విరుచుకు పడుతున్న రుద్రాణి అరుపులు బెడ్రూమ్ దాకా వినిపించడంతో ప్రతాప్ వర్మ చైత్ర కోసం సిస్టర్ని బయటకు పంపించారు. సిస్టర్ బయటకు వచ్చి చైత్రతో, మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పడంతో ఉదయ్ వైపు చూసి సిస్టర్ని ఫాలో అయ్యింది చైత్ర. ఆ చూపుల్లోని శూన్యం ఉదయ్ని తప్పు చేశావు అని చెప్తూ ఉంటే బాధపడుతూ రుద్రాణి అరుస్తున్నా వినిపించుకోకుండా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. రూమ్లోకి రావడమే ప్రతాప్ వర్మని గుడ్ మార్నింగ్ సార్ అని ఫార్మల్గా విష్ చేసింది చైత్ర. కూర్చో అని చూపించిన తన ప్లేస్లో కూర్చున్న చైత్రతో, దాని బాగుడు నువ్వేం పట్టించుకోకమ్మా అని అన్నారు ప్రతాప్ వర్మ గారు. ఓకే సార్ అని చెప్పిన నిజానికి ఆ మాట మనసులో నుంచి రాలేదు. డాక్టర్ చెకప్ ఫినిష్ అవ్వడంతో బయటకు వెళ్ళమని చెప్పి చైత్రను దగ్గరకు పిలిచారు ప్రతాప్ వర్మ. బెడ్ దగ్గరగా వెళ్ళి చేతులు పెనవేసి స్టిఫ్గా నిలబడి, మీరు ట్రస్ట్ చేస్తున్నారు సార్ అని అడిగింది సూటిగా చూస్తూ. ట్రస్ట్ చేస్తున్నాను అని ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్కి బదులుగా ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేయమని చెప్పాను అని అనడంతో చైత్ర ఆశ సన్నగిల్లింది. శాలరీ ఇస్తున్నారు, మీ ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేయాలి, అదైతే పర్ఫెక్ట్ సార్, బట్ నాది ఒక చిన్న సజెషన్ అంటూ ఆగి తన వైపే ఆసక్తిగా చూస్తున్న ప్రతాప్ వర్మను, చెప్పొచ్చు కదా సార్ అని పర్మిషన్ అడిగితే అంటూ కళ్ళతోనే యాక్సెప్ట్ చేశారు.
నమ్మకం లేని చోట నిజాయితీ నిలబడదు సార్. ముందు మీరు నమ్మకం ఉంచితే నేను ధైర్యంగా నిలబడేదానిని. ఆ నమ్మకమే లేని చోట మీ ఎంక్వైరీ నాకు ఫేవర్గా వచ్చినా రాకపోయినా పెద్దగా యూజ్ లేదు సార్ అని అంది. ఆయన రెస్పాన్స్ గురించి చూడకుండా వర్క్ స్టార్ట్ చేస్తాను సార్ అని అంటూ సిస్టమ్ ఆన్ చేసుకొని కూర్చుంది. వయస్సుకు మించిన అభిమానంతో తనని ఆలోచనలో పడేసిన చైత్రను చూస్తూ ఉండిపోయారు ప్రతాప్ వర్మ. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నా అన్నట్లు మిషన్లా తన టైం ఫినిష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి అని స్టార్ట్ అయింది. బయటికి వచ్చిన తనని సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఏ సార్ అని క్లారిటీ తీసుకొని పైకి వెళ్ళింది. లోపలికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనతో స్ట్రాంగ్గా డిజైనర్ డోర్ను చూస్తూ అక్కడే ఆగిపోయిన చైత్ర గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. తన బెడ్రూమ్కి ఎందుకు రమ్మన్నాడు అని ఆలోచిస్తున్న తన ముందు డోర్ ఓపెన్ అవ్వడంతో ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేసింది. షర్ట్లెస్గా ఉన్న రాణా స్వెట్ బాడీ చూస్తూ తల దించేసింది. బొట్టు పెట్టి పిలవాలా అని సీరియస్గా వచ్చిన క్వశ్చన్కి తల ఎత్తకుండానే నో సార్ అని ఆన్సర్ ఇస్తే దొంగ మేడం గారికి దొరసనిలా వెల్కమ్ చెప్పాలా అన్నాడు వెటకారంగా రాణా. నేను దొంగని కాదు సార్ అని వెంటనే రియాక్ట్ అయిన చైత్ర కళ్ళలో కోపానికి అవునా అంటూ కళ్ళు సాగతీశాడు రాణా. ఆ కళ్ళలో వెక్కిరింపుకి తన దగ్గర ఆన్సర్ లేదు. అవును అని వాదించిన యూజ్లెస్ అని ఎందుకు పిలిచారు సార్ అని అడిగింది ఫేస్ పక్కకి టర్న్ చేస్తూ. అప్పటి వరకు ఒక చేత్తో డోర్ పట్టుకుని ఉన్న రాణా ఆ డోర్ని వదిలేస్తూ సైడ్ ఇస్తూ వెనక్కి జరిగాడు. తనని లోపలికి పిలుస్తున్న తన రియాక్షన్తో ఇబ్బందిగా చూసింది చైత్ర. తన ఫీలింగ్తో సంబంధమే లేనట్టు ఒక నెగ్లెక్ట్ లుక్ విసిరి రూమ్లోకి స్టెప్ తీసుకున్నాడు రాణా. వెళ్ళక తప్పదని లోపలికి స్టెప్ వేసింది చైత్ర. ఫస్ట్ టైం తనని బ్లాక్ చేసిన రూమ్ ఒక రౌండ్ చూసి రాణాకు 4 స్టెప్స్ దూరంలో నిలబడి చెప్పండి సార్ అంది విత్ రెస్పెక్ట్తో. సిల్వర్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్తో డార్క్ గ్రే కలర్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్ పేరుతో చాలా హాట్గా ఉంది చైత్ర. అందులోనూ ఆ కటౌట్కి బ్లాక్ ఫేవరెట్ కదా. డార్క్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో బ్రైట్గా కనిపిస్తున్న చైత్రను కన్ను అర్పకుండా చూస్తూనే ఇద్దరి మధ్యలోని 4 అడుగుల దూరాన్ని 1 అడుగులోకి మార్చాడు రాణా. దూరం తగ్గడంతో చైత్ర నుండి వస్తున్న న్యాచురల్ అరోమా రాణా బ్రీత్తో కలిసి హార్ట్ని టచ్ చేసింది. లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న రాణా చెస్ట్ మజిల్స్కి భారంగా ఫీల్ అవుతూ స్టెప్ బ్యాక్ తీసుకుంది చైత్ర. చైత్ర హైట్ ఎగ్జాక్ట్గా రాణా నెక్ వరకు ఉంది. తల ఎత్తకుండానే తన నుంచి దూరం వెళ్తున్న చైత్రను విసుగ్గా చూశాడు రాణా. అతను మళ్ళీ చైత్ర సైడ్కి స్టెప్ తీసుకుంటే సార్ ఎందుకు పిలిచారు అని స్ట్రెస్ చేసి అడిగింది తలెత్తకుండానే. ఫస్ట్ టైం మగాడిని చూస్తున్నావా అని అతని ప్రశ్నలోని ఆంతర్యం అర్థం కాక తల పైకెత్తి రాణాని చూస్తున్న చైత్ర కళ్ళు ముడిపడ్డాయి. ఆ కళ్ళలో క్వశ్చన్ మార్క్కి వాట్ అన్నాడు ఇరిటేటింగ్ ఎక్స్ప్రెషన్తో. నథింగ్ సార్ అంది తడబడుతూ. నథింగ్ ఆర్ సంథింగ్ ఐ వాంట్ ద ఆన్సర్ అని ఫస్ట్ టైమా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తున్న చైత్రను సూటిగా చూస్తూ. నో సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పాలని ట్రై చేసింది. బట్ ఫెయిల్ అయ్యి కళ్ళు దించేసింది. సో మగాడిని చూసావు, అది ఇంత క్లోజ్గా అని పట్టి పట్టి అడగడంతో మీకు ఏం కావాలి సార్ అని ఇక ఫేస్ చేయలేక స్ట్రైట్గా అడుగుతూ 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళింది చైత్ర. ఆన్సర్ అన్నాడు అంతే సూటిగా. రోజుకు ఎంతోమంది మగాళ్ళని చూస్తాము, దగ్గరగా దూరంగా చండాలంగా నీచంగా మంచిగా, ఆఖరికి నా చేతుల్లో పెంచుతున్న నా కొడుకు కూడా మగాడే. రోజు నా కళ్ళ ముందే ఉంటాడు, చాలా క్లోజ్గా ఉంటాడు, నా గుండెల మీద వేసుకొని పడుకుంటాను అని అంటూ ఉంటే రాణా కళ్ళు ఆటోమేటిక్గా చైత్ర చెస్ట్ మీద నిలిచాయి. అతని కళ్ళను గమనిస్తూ సైడ్కి తిరిగిన చైత్ర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా నేను ఎవ్వరిని చూడలేదు సార్ అంది అతని చూపులకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటి అని అడిగాడు స్టిఫ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. ఆడపిల్లల అట్రాక్షన్, అందుకేగా ఇలా బట్టలు విప్పుకొని తిరుగుతున్నారు అంది తన ఒరిజినల్ ఫీలింగ్ బయటకు ఎక్స్ప్రెస్ చేస్తూ. సో నువ్వు అట్రాక్ట్ అయ్యావా అని అన్నాడు సైడ్కి ఉన్న చైత్రను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ. స్ట్రైట్గా తనని లాక్ చేస్తున్న క్వశ్చన్కి నో అంటూ వెంటనే రియాక్ట్ అయిన చైత్ర రాణాకు ఎదురుముఖంగా నిలబడింది. సో నా మజిల్డ్ బాడీకి అట్రాక్ట్ అవ్వలేదంటావు అంతేనా అని అడగడంతో
ఎస్ సార్ అని విసుగ్గా ఆన్సర్ ఇచ్చింది. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అదే బేస్ వాయిస్లో అడుగుతూ చైత్రకు క్లోజ్గా వెళ్తే, ఎందుకు సార్ ఇలా కిడ్డిష్గా బిహేవ్ చేస్తున్నారు అంటూ వెనక్కి వెళ్ళాలని చూసిన చైత్ర మణికట్టు పట్టే దగ్గరికి లాక్కొని, నువ్వెందుకు ఆడదానిలా బిహేవ్ చేస్తున్నావు అని అనడంతో పిచ్చిగా చూసింది చైత్ర. తన ఫోర్ హెడ్ మీద వేళ్లతో కొట్టి, ఎంప్లాయీలో వర్క్ చేస్తాను అని ఆడదానిలా అవాయిడ్ చేస్తున్నావు. సో నువ్వు ఆడపిల్లలా నాకు అట్రాక్ట్ అయ్యావు, దెన్ ఎంప్లాయీలా అన్ఫిట్ అని అనడంతో చేతిని విదిలించుకొని రాణా నుంచి దూరంగా వెళ్ళింది చైత్ర. ఎందుకు సార్ మీ లాజిక్తో నన్ను కార్నర్ చేస్తున్నారు అని సీరియస్ అయిన చైత్ర, మీరు బాస్లా ట్రీట్ చేస్తే నేను ఎంప్లాయీలా వర్క్ చేస్తాను అన్నాను, అది నిజమే. బట్ దానికన్నా ముందు నేను ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్లగా నా సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. మీరు నన్ను కార్నర్ చేసి ఇలా లాజిక్స్తో కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏం వస్తుంది సార్? టైం వేస్ట్ తప్ప. నా మీద కోపంతో కక్ష కట్టి కావాలని అగ్రిమెంట్లో నన్ను లాక్ చేశారు. ఇంకా ఎందుకు సార్ ఇలా టార్చర్ చేస్తున్నారు అని ఫ్రస్ట్రేషన్తో గొంతు పెంచి ప్రశ్నించింది చైత్ర. తన ఫ్రస్ట్రేషన్కి చిన్న స్మైల్తో అనలైజ్ చేస్తున్నాను అన్నాడు రాణా కూల్గా. కళ్ళు మెటకరించి వెర్రిగా చూసింది అతని ఆన్సర్కి. ఒక లైఫ్ వాల్యూ కట్టిన నీ క్యారెక్టర్ని అనలైజ్ చేస్తున్నా. ఆడపిల్లగా రియాక్ట్ అయ్యి ఎంప్లాయీగా ఓడిపోయాం అనేసరికి మిషన్లో క్రష్ చేసినట్టు స్ట్రెంగ్త్ మొత్తం పోయి నీరసంగా చూసింది రాణాను. సార్ నేను ఏది చెప్పినా మీకు మిస్టేక్సే కనపడతాయి. స్టార్టింగ్ నుండి మన కమ్యూనికేషన్ అలానే ఉంది అని మీ టార్చర్ సెక్షన్ అయిపోయింది కదా, ఇక వెళ్తాను సార్ అని అంది అదే నీరసంతో. ఏంటే నన్ను కార్నర్ చేస్తున్నావు అంటూ రాణా మీదకు వచ్చేసరికి వెనక్కి వెళ్తూ గోడకి గుద్దుకొని ఆగి, కార్నర్ చేయటం లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను అంది బేల చూపులతో. చైత్ర టూ సైడ్స్ని హ్యాండ్స్తో లాక్ చేస్తూ, పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలా బేరంగం వేశావు కదా అంటూ ఒక ఐబ్రో రైజ్ చేశాడు. ఇక మీదట వేయను సార్, మీరు చెప్పింది చేస్తాను అంది బుద్ధిగా తలదించుకొని. తన జుట్టు రాణా చేతిలో చిక్కాక తప్పించుకునే ఛాన్స్ తనకి లేనప్పుడు, ఆడుకోవాలని ఫిక్స్ అయిన అతని కోర్టులోనే బాల్ ఉన్నప్పుడు ఎటు పరిగెత్తినా వాయింపుడు తప్పదని తెలిసి సరెండర్ అయిపోయింది చైతు బేబీ. స్కూల్ పిల్లల్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తల దించిన చైత్రని, ఏం చేస్తావు అని అడిగితే, వదిలితే ఆఫీస్కి వెళ్తాను సార్ అని అంది. నేనే నీ ఆఫీస్ అంటూ చైత్ర నుండి దూరం జరిగితే తల ఎత్తి చూసిన చైత్ర ఫేస్ సున్నం కొట్టినట్టుగా తెల్లగా మారిపోయింది బాబు బల్పుకి. ఏమంటున్నారు సార్ అంటూ చైత్ర కన్ఫ్యూజన్కి కార్నర్ స్మైల్తో, యు ఆర్ మై పర్సనల్ ఆఫీస్, నేను చెప్పింది చేయడానికే కదా అగ్రిమెంట్ చేసింది అని గుర్తు చేయడంతో భారంగా ఊపిరి వదిలి, చెప్పండి సార్ అని అంది డల్గా. చైత్ర ఫేస్ ఎక్స్ప్రెషన్కి కళ్ళు చిట్లించడంతో, సారీ సార్ అంటూ వెంటనే స్టిఫ్గా సెట్ అవుతూ, చెప్పండి సార్ అని అనడంతో, కమ్ క్లోజ్ అని చూపుడు వేలుతో పిలిచాడు రాణా. తప్పదుగో అని తిట్టుకుంటూనే దగ్గరికి వెళ్ళి అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎస్ సార్ అంది అటెండెన్స్ వేసుకున్న స్టూడెంట్లా. ఇదే నీ వర్క్ అని అనడంతో, ఏమంటున్నారు సార్ అని కన్ఫ్యూజన్తో నిలబడిన తనని పైనుండి కింద వరకు ఒకసారి చూసి, ఈ శారీలో సూపర్ హాట్గా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి పళ్ళు బిగించిన తన కోపానికి స్మైల్ చేస్తూ వెళ్తూ ఉంటే, సార్ వర్క్ ఏమీ లేదా అని అడిగింది మళ్ళీ. పిలిచాను అంటూ వెళ్తున్నవాడల్లా ఆగి చెప్పాడు. వచ్చాను కదా సార్ అంటూ తన ఇరిటేషన్ కవర్ చేసే ఆన్సర్ ఇచ్చింది. ఇదే నీ వర్క్ అని షోల్డర్ మీద టవల్ వేసుకొని రాణా వాష్రూమ్లోకి వెళ్తే బాబు ఇచ్చిన షాక్తో, హో గాడ్ అంటూ తల పట్టుకొని అక్కడే కూలబడింది చైత్ర. ఫ్రెష్ అయ్యి నడుము కిందకు టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు రాణా. తన లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడుందో ఇంకా అక్కడే నేల మీద కూర్చుని ఉన్న చైత్ర ముందుకు వచ్చి నిలబడ్డాడు రాణా. వాటర్ డ్రాప్స్తో తెల్లటి పాదాలు తన ముందు ప్రత్యక్షమయ్యేసరికి అవి ఎవరివో ఊహించుకుంటూనే తల పైకెత్తింది. టవల్తో ర్యాప్ చేసి ఉన్న పర్ఫెక్ట్ వీ షేప్ బాడీని చూడడమే, ఏంటి సార్ ఇది అని అరుస్తూ కళ్ళు మూసుకొని దిగ్గును లేచిన చైత్ర దూరంగా పరిగెత్తింది. హే, కోతిగా చిందులు తొక్కావో కాళ్ళు విరుగుతాయి అని వార్నింగ్ ఇచ్చాడు తను ఓవర్ యాక్టింగ్కి ఇరిటేట్ అవుతూ. మీరు మాత్రం ఇలా సిగ్గు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇస్తారా అంది అసహనం నిండిన గొంతుతో. నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చినట్టు పర్ఫామ్ చేసుకుంటా అని సీరియస్ అవుతూ
ఇందాకటికి ఇప్పటికీ ఏంటి తేడా? ఇంతకుముందు ట్రాక్లో ఉన్నాను, ఇప్పుడు టవల్లో ఉన్నాను. హాఫ్ బాడీ ఎంత కళ్ళు వేసుకొని ఇంతకుముందు చూసావు అని రాణా ఇరిటేట్ అవుతూ ఉంటే, నా కర్మ అని తల కొట్టుకుంది చైత్ర. నీ ఓవర్ యాక్టింగ్ ఆపి వచ్చిన డ్రెస్ తీ అని ఆర్డర్ వేశాడు రాణా. డ్రెస్సా అని అడుగుతూ కప్పలా నోరు తెరిచిన చైత్రను వస్తున్నావా అని గదమడంతో ఎస్ సార్ అంటూ దగ్గరికి వచ్చి డ్రెస్ ఎక్కడ తీయాలి సార్ అని అడిగింది దించిన తలతో బుద్ధిగా రాణా ముందు నిలబడి. దించిన తలతో ఉన్న తన పర్ఫార్మెన్స్కి ఆస్కార్ గ్యారంటీ అని వెక్కిరిస్తూ చేయి పట్టుకొని బరబర గుంజుకెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వదిలాడు. బెడ్రూమే స్పెషల్గా ఉంది అనుకుంటే దానిలో సగం ఉన్న డ్రెస్సింగ్ రూమ్కి ఆశ్చర్యపోతూ మీ డ్రెస్ ఎక్కడుంది సార్ అని అడిగింది ఇన్నోసెంట్ ఫేస్తో. ఏయ్ మెంటలా నీకు, అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు అని అడిగినందుకు చైత్ర పాప మీద ఇరిటేట్ అవుతూ హెయిర్ డ్రైయర్ తీసుకున్నాడు. ఇది మరీ బాగుంది, ఈయన గారి పర్సనల్ థింగ్స్ ఎక్కడ ఉంటాయో నాకెలా తెలుస్తుంది అని అక్కడే నిలబడిన చైత్రను అద్దంలో నుంచే సీరియస్గా చూశాడు రాణా. ఒక్కసారి చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేయడంతో బాబు ఈగో సాటిస్ఫై అయ్యి ఏ ర్యాక్స్లో ఏవేవి ఉన్నాయో చెప్పడంతో వెళ్ళి ఓపెన్ చేసి చూసింది. మినీ సైజ్ షాపింగ్ మాల్లా సూట్స్, క్యాజువల్స్, జీన్స్, నైట్ వేర్, రెగ్యులర్ వేర్, ఇంకా వాటికి మ్యాచింగ్ షూస్, చెప్పల్, యాక్సెసరీస్, డిఫరెంట్ మోడల్స్, బ్రాండెడ్ కంపెనీస్తో కనిపిస్తూ ఉంటే వీడి మెయింటెనెన్స్కి ఎంత తగలేస్తున్నాడు వీడు అని వాటన్నిటిని స్కాన్ చేస్తున్న చైత్ర ఫీలింగ్ని ఐ కార్నర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు రాణా. వీడి స్టైల్కి ఈ మాత్రం కావాలి అని అనుకుంటూ తనకు ఓకే అనుకున్న ఒక సూట్ తీసి డ్రెస్సింగ్ హ్యాంగర్కి హ్యాంగ్ చేసింది చైత్ర. పార్టీ వేర్ సూట్ని చూస్తూనే ఏంటిది అన్నట్లు ముఖం చిట్లించాడు రాణా. మీ సూట్ సార్ అని ఇన్నోసెంట్ ఆన్సర్ ఇచ్చి మీరు డ్రెస్ తీయమన్నారు కదా సార్ అని అంది స్ట్రెస్ చేస్తూ. నేను డ్రెస్ తీయమన్నాను, నీకు నచ్చింది తీస్తావా అని సీరియస్ అవుతూ ఉంటే మీరు ఆఫీస్కి సూటే వేసుకుంటారు కదా సార్ అని అంది అదే ఇన్నోసెన్స్తో. ఇన్ని రోజులు నాతో ట్రావెల్ చేస్తున్నావు, ఎప్పుడు ఎటువంటి డ్రెస్ వేస్తానో తెలియదా అని కన్ఫ్యూజ్గా చూస్తున్న చైత్ర నెత్తి మీద డిప్పకాయ వేసి ఇంకో సూట్ తీసుకున్నాడు రాణా. దానికి దీనికి ఏంటి సార్ తేడా, నన్ను ఏదో ఒకటి అనాలని కాకపోతే అంటూ ఉక్రోషంగా అడిగింది. రెండిటికి డిఫరెన్స్ చెప్పేసరికి అది పార్టీ సూట్ అని అర్థమయ్యి మీ లగ్జరీ లైఫ్ స్టైల్ నాకు తెలియదు కదా సార్ అని అనడంతో సీరియస్గా చూశాడు. బాబు చూపులకు దడుచుకొని నా పని అయిపోయింది కదా సార్, వెళ్ళనా అని అడిగింది. నీకు చెప్పి నా సూట్ నేనే తీసుకున్నా, దీనికి కావలసినవి మీ తాత తీస్తాడా అని బెదిరించి కావలసినవన్నీ ఒక్కొక్కటిగా తీయించుకొని రాణా రెడీ అయ్యేసరికి చైత్రకు నీరసం వచ్చింది. నా కొడుకే నయం, బంగారు కొండ, ఒక్క నిక్కరు షర్ట్ వేసి తల దువ్వితే అయిపోతుంది అని వేలాడుతూ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన చైత్ర ఈ మహానుభావుడికి ఎంత స్టైల్ పిచ్చేంట్రా బాబు అని అనుకొని అంతేలే, రోజు ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలంటే ఈయన గారి బలుపుకి ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉండాలి అని తనకు తానే ఆన్సర్ ఇచ్చుకుంటూ ఉంటే డిప్ప పగిలి వెనక్కి తిరిగి చూసిన చైత్రకు స్టిఫ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కాల్ చేసేలా చూస్తూ కనిపించాడు రాణా. మరి రాణా చైత్రల మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ వార్ ఇలానే కొనసాగుతుందా? లక్కీ రాణాపై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు? వివేక్ రుద్రాని చైత్రను ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండనిస్తారా? ముందు కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.